అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ప్రశోభ్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. అదేంటంటే భారతదేశంలో ముఖ్యంగా స్త్రీలలో ప్రతి 8 నిమిషాలకి ఒక గర్భాశయ క్యాన్సర్తో ప్రాణాలు కోల్పోతున్నారు. షాకింగ్గా ఉంది కదా, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ముందుగానే కనబడితే 90% మనం దీన్ని నివారించవచ్చు. ఈరోజు నవంబర్ 7వ తారీఖు క్యాన్సర్ అవేర్నెస్ డేగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు ప్రకటించింది అంటే మన భారతదేశంలో సంవత్సరానికి ఒక కొత్త కేసెస్ 11 లక్షలకు పైనే నమోదవుతున్నాయి. బాధాకరం విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకంగా 1.5 లక్షల కొత్త కేసెస్ నమోదవుతున్నాయి. ఇందులో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్, స్టూడెంట్స్, సొసైటీ, పబ్లిక్ అందరు కలిపి ఒక క్యాన్సర్ అవేర్నెస్ని పెంచుకోవడానికే ఈ యొక్క నేషనల్ అవేర్నెస్ డేని ప్రకటించింది. ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 70% క్యాన్సర్ కేసెస్ మన కంట్రోల్, అంటే మనం నివారించి మనం దాన్ని కంట్రోల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ అవేర్నెస్ లేకపోవడం వలన మన భారతదేశంలో ఒక 3 వంతులో 2 వంతు కేసెస్ బాగా అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నాయి. సో అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేసరికి మనం చాలా వాళ్ళకి ట్రీట్మెంట్లో కానీ లేకపోతే వాళ్ళని కాపాడే విషయంలో కానీ చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అందుకనే మనం ఏదైనా ముందుగానే కనిపెట్టి ఈ క్యాన్సర్ అవేర్నెస్ని బాగా మనం పబ్లిక్ రీచ్ చేయగలిగితే ఈ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే రోజున అందరి పార్టిసిపేషన్ వల్లనే జరుగుతుంది. సో ముఖ్యంగా మనం క్యాన్సర్ని నివారించడానికి 3 కారణాలు చెప్పుకుంటాం. ఒకటోది ఏంటంటే పొగాకు ఇన్ ఎనీ ఫామ్, టొబాకో ఇన్ ఎనీ ఫామ్, అంటే తాగడం కానీ లేకపోతే నమలడం వలన ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. వెంటనే దీన్ని మానేయండి. రెండో విషయం ఏంటంటే స్క్రీనింగ్. ముఖ్యంగా ఆడవాళ్ళలో కానీ మనం చూసుకుంటే ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ లేకపోతే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కానీ ఈరోజు చాలా ఎక్కువగా చూస్తున్నాం. దీన్ని ముందుగానే కనిపెట్టడానికి స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, మ్యామోగ్రఫీలు కానీ, ప్యాప్స్మియర్లు కానీ, ఇప్పుడు లేటెస్ట్గా పిల్లలకి వ్యాక్సినేషన్ కానీ, ఇలాంటి అవగాహన మనం పబ్లిక్కి పెంచగలిగితే మనం ఏమైనా ఎర్లీ స్టేజ్లో కానీ లేకపోతే ప్రివెన్షన్ కానీ మనం చేయగలిగితే ఈ యొక్క క్యాన్సర్ బారి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటాయి. మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటంటే మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, అలాగే మనసుని ప్రశాంతతగా ఉంచడం, యోగా ప్రాక్టీస్ చేయడం, ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్, చిన్న చిన్న మార్పుల వలన మనం ఈ క్యాన్సర్ యొక్క బారి నుంచి బయటపడే అవకాశాలు చాలా ఉన్నాయి. క్యాన్సర్కు భయపడాల్సిన అవసరం లేదు, కానీ అవగాహన పెంచుకోవాలి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మరిన్ని క్యాన్సర్ అవేర్నెస్ వీడియో కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.